ఐపీఎల్‌లో బెట్టింగ్ ఆడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇది మీరు జాగ్రత్త చెప్తున్నాననుకోండి, లేదా హెచ్చరిస్తున్నాననుకోండి, ఏమని అనుకోండి. కానీ జాగ్రత్తగా దీన్ని గమనించి మీరు బెట్టింగ్ ఎయండి. లేదంటే పూర్తిగా వదిలేయండి. ఏంటి అనంటే ముంబై, చెన్నై, బెంగుళూరు ఈ 3 కూడా మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా బెట్టేయండి. ఎందుకు చెప్తున్నాను అనంటే ఈ 3 టీములు కూడా మొదటి నుంచి కూడా మనకు మైండ్‌లో పెద్ద టీములుగా ఫిక్స్ అయిపోయి ఉన్నాం. అంటే ఇంకా ముంబై అంటే ముంబై పెద్ద టీము, చెన్నై అంటే చెన్నై పెద్ద టీము, ఇంకా బెంగుళూరు అంటే పెద్ద టీము, ఇలా మనం ఫిక్స్ అయిపోయాం మైండ్‌లో. కానీ ఈ మధ్యలో చాలా చాలా జరిగినాయి. చాలామంది మారారు. ఈ విషయాన్ని మట్టికి ఎవరు కూడా పట్టించుకోరు, ఆలోచించరు. ఆలోచించేది ఏంటంటే ముంబై పెద్ద టీము, చెన్నై పెద్ద టీము, బెంగుళూరు పెద్ద టీము అని మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఇంకా ఆడుతున్నప్పుడల్లా మనం ఆ బెట్టింగ్ పెట్టి రేట్ పెట్టిన కొడుకులు, బెట్ మాఫియా గాళ్ళు కూడా అది ఎన్నిసార్లు ఓడిపోయినా, ముంబై ఎన్నిసార్లు ఓడిపోయినా, బెంగుళూరు ఎన్నిసార్లు ఓడిపోయినా, చెన్నై ఎన్నిసార్లు ఓడిపోయినా దాన్నే తీసుకొచ్చి ఫేవరెట్లు పెడతా ఉంటారు. మీరు గమనించండి. దాన్ని బట్టి మీరు అది ఫేవరెట్ లేకపోతే ఇది నా అభిమాన టీము అన్నది పక్కన పెట్టేసి ఆడితే జాగ్రత్తగా చూసి ఈ 3 టీంలు ఆడుతున్నప్పుడు జాగ్రత్తగా చూసి బెట్టేయండి. లేదంటే ఈ బెట్టింగ్‌ని మానేయండి. నేను ఇది కూడా మిమ్మల్ని ఎంకరేజ్‌మెంట్ చేయడానికి నేను చెప్పట్లేదు. మీకు జాగ్రత్త చెప్పాలని ఈ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్‌లో అడిక్ట్ అయ్యి ఉండి ఈ ఐపీఎల్ ఆడేసి మానేద్దామని చాలామంది ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందువల్లే వాళ్ళకి కొంచెం అలర్ట్‌గా నేను ఇది చెప్తున్నాను తప్ప ఇలాగ ఆడితే ఒకవేళ మళ్ళీ వస్తాయా అని మీరు ఆలోచించకండి. మీరు అడిక్షన్ అయిన వాళ్ళైతే ఇలా కొంచెం ఇది పాటించండి. ఈ 3 టీంలు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఆడండి. ఒకవేళ జరిగినప్పుడు ఆడకపోయినా పర్లేదనమాట. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఇది పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.